పేదోడి సొంతింటి కల నిజం చేయడమే తమ లక్ష్యం అంటోంది కూటమి సర్కార్. 2014-19 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడే పక్కా ప్రణాళికతో తీసుకొచ్చిన 7 లక్షల టిట్కో ఇళ్లు నిర్మించాలని అనుకున్నప్పటికీ ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వ కుట్రకు పేదోడు బలైపోయాడు. 90% పనులు పూర్తయినా 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో నిరుపేదలకు అందాల్సిన టిట్కో గృహాల పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో టిట్కో గృహాలు శిథిలావస్థకు చేరాయి. టిట్కో గృహాలపై సిటీ 24/7 ప్రత్యేక కథనం. పేదోడి పెద్ద కళ సొంతిళ్లు కట్టుకోవడం. అలాంటి కళను నెరవేర్చడం బాధ్యతగా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పార్టీలతో సంబంధం లేకుండా పేదలందరికీ ఇల్లు అనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. అందులో భాగంగా పట్టణ ప్రాంత మధ్యతరగతి ప్రజలకు ఆవాసాలు కల్పించాలనే ఉద్దేశంతో 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం టిట్కో ఇళ్ల కాన్సెప్ట్ తీసుకొచ్చింది. టిట్కో గృహాలను అత్యాధునిక షీర్ వాల్ టెక్నాలజీతో మున్సిపాలిటీలోనూ కార్పొరేషన్లోనూ నిర్మాణం చేపట్టింది. మంచి సంకల్పంతో చంద్రబాబు చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం 2014లో టీడీపీ ఓటమితో కుదేలైంది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పూర్తయిన టిట్కో ఇళ్లకు పార్టీ కలర్లు వేసి ప్రారంభోత్సవాలు జరిపించింది. ఇది తమ క్రెడిట్ అంటూ బిల్డప్ ఇచ్చుకుంది. పూర్తి కాని ఇళ్లను పట్టించుకోవడం మానేసింది వైసీపీ ప్రభుత్వం. అయితే మౌలిక వసతుల కల్పనలో మాత్రం విఫలమైంది. ఏదో రకంగా ఇళ్లలోకి చేరిన లబ్ధిదారులు గత 5 ఏళ్లలో త్రాగునీరు, డ్రైనేజ్, విద్యుత్ సదుపాయాలు సరిగ్గా లేక నానా ఇబ్బందులు పడ్డారు. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే పెండింగ్ లో ఉన్న టిట్కో ఇళ్లపై దృష్టి పెట్టింది. వచ్చే ఏడాది జూన్ నాటికి 1.18 లక్షల ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దానికి అవసరమైన నిధులను కూడా విడుదల చేసి పనులను వేగవంతం చేసింది. 7,01,441 రాష్ట్రానికి ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అందులో 5,14,000 యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకొని టెండర్లు పిలవడం జరిగింది. అయితే గత ప్రభుత్వం వచ్చి దాన్ని 2,61,640కి కట్ చేసింది. కట్ చేసిన అది కూడా పూర్తి చేయలేదు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 163 ప్లేసులు యాక్చువల్గా ఈ టిట్కో హౌస్ జరుగుతున్నాయి అధ్యక్ష. అందులో 51 ప్లేసులు అంతకుముందే పూర్తి అయినాయి. 112 ప్లేసులు ఇప్పుడు పూర్తి చేయాల్సింది ఉంది అధ్యక్ష. ఈ 112 ప్లేసుల్లో లాస్ట్ 4 monthsలో ఈ కాంట్రాక్ట్లకి 280 కోట్లు పే చేసాం అధ్యక్ష. ఎవరైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో ఆ కాంట్రాక్ట్లకి. దానికి గాను అటు ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్లస్ హౌసెస్ 6 ప్లేసుల్లో స్టార్ట్ అయినాయి అధ్యక్ష. ఓన్లీ హౌసెస్ ఫినిష్ చేయటం 25 ప్లేసుల్లో, ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 20 ప్లేసుల్లో, మొత్తం 112 ప్లేసులకు గాను 51 ప్లేసుల్లో లాస్ట్ 2 monthsలో స్టార్ట్ చేశారు. ఇంకా 61 ప్లేసుల్లో స్టార్ట్ చేయాల్సింది. అది నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల వాళ్ళు స్టార్ట్ చేస్తామని యాక్చువల్గా కాంట్రాక్ట్లు చెప్పడం జరిగింది. అటు గుంటూరులోనూ టిట్కో ఇళ్ల నిర్మాణంలో స్పీడ్ పెంచారు. 2014లో టీడీపీ ప్రభుత్వం టిట్కో గృహాలకు గుంటూరు నగరంలో మొత్తం 2 లేఅవుట్లకు ఆమోదం తెలిపింది. అందులో అడవి తక్కళ్లపాడు, వెంగళాయపాలెంలోని ప్రభుత్వ భూమిని కేటాయించింది. 2 లేఅవుట్లలో మొత్తం 7,472 ఇళ్లను కట్టాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అంటే మనకి టిట్కో హౌసింగ్ లేఅవుట్స్ 3 ఉన్నాయి. అందులో మొత్తం కూడా 7,472 ఫ్లాట్స్ ఈ 3 లేఅవుట్స్లో కూడా అలాట్మెంట్ ఇచ్చేశారు. 100% అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా అంటే అలాట్మెంట్ అంటే బెనిఫిషరీ సెలెక్షన్ వరకు గుంటూరు నగరపాలక సంస్థ సంబంధించినటువంటి టాస్క్. అట్లనే 3 లేఅవుట్స్లో కూడా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాల్సిందే టిట్కో నుంచి జరుగుతుంది. సో రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, తర్వాత డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి ఇది కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ ఇవన్నీ కూడా ఫుల్ ప్లెడ్జెడ్ చేసిన తర్వాత అప్పుడు జిఎంసీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు టెక్నికల్గా అంటే మనకి తక్కెళ్ళపాడు ప్లస్ వెంగళాయపాలెం 2 కూడా మేము టేక్ ఓవర్ చేసాం ఫర్ ద పర్పస్ ఆఫ్ టు ప్రొవైడ్ డ్రింకింగ్ వాటర్, స్ట్రీట్ లైట్స్. సో ఇవి తక్కెళ్ళపాడు, వెంగళాయపాలెంలో చూసుకుంటున్నాము. అడవి తక్కలపాడు, వెంగళాయపాలెం ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం, నైబరింగ్ కమిటీ. ఆ నైబరింగ్ కమిటీలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు ఉంటారు. అక్కడ నివాసం ఉంటున్నటువంటి ఒరిజినల్గా అలాట్ అయి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ నుంచి ఒక 3 తీసుకుంటాము.
అట్లాగే పోలీస్ వ్యవస్థ నుంచి కూడా ఒకరిని తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మీరు చెప్పినటువంటి అంశాలు కంట్రోల్ చేయాలి కాబట్టి ఒక 9 మందితోనో 13 మందితోనో ఒక కమిటీ ఏర్పాటు చేసి అక్కడ పూర్తి రక్షణ ఇవ్వడం, రెండవది వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు కల్పించడం, ఇవన్నిటి మీద ఎప్పటికప్పుడు చర్చలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కమిటీనే బాధ్యత వహిస్తుంది. 2014 నుండి 2019 వరకు మౌలిక సదుపాయాలతో కూడిన 6080 గృహాలు పూర్తి చేసి 4278 లబ్ధిదారులకు గృహాలను అప్పగించారు. ప్రస్తుతం టిడ్కో గృహాల్లో 1259 మంది నివాసం ఉంటున్నారు. టిడ్కో గృహాలకు మౌలిక సదుపాయాలు లేకపోవడంతో చాలా మంది ఇక్కడ నివాసం ఉండటానికి ఇష్టపడడం లేదని స్థానికులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం టిడ్కో గృహాలకు మౌలిక సదుపాయాలపైన ప్రత్యేక దృష్టి పెట్టింది. టిడ్కో ఇళ్లలో నివాసముంటున్న వారికి అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని భరోసా కల్పిస్తోంది. వచ్చే దసరా నాటికి గృహాల పంపిణీ చేసి పేదవాడి సొంతింటి కల నెరవేర్చుతామని అంటోంది కూటమి సర్కార్. నమస్తే అండి, నా పేరు గోపిరెడ్డి. నేను గత 2 సంవత్సరాల నుంచి ఇదే అపార్ట్మెంట్లో, టిడ్కో అపార్ట్మెంట్లో ఉంటున్నాను. నల్లపాడు, ఈ అడవి తక్కిలపాడు ఏరియాలో నల్లపాడు పోలీస్ స్టేషన్ వెనకాల. దాదాపుగా ఇవి కట్టి కూడా దాదాపు ఒక 8 సంవత్సరాల దాకా అవుతుందండి. 8 సంవత్సరాల నుంచి కూడా దీన్ని అప్పుడే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లోనే దీన్ని ఇచ్చినట్టయితే చాలా మేము ఈ పాటికి చాలా డెవలప్ అయ్యేది ఏరియా కూడా. కమర్షియల్గా కానీ ఎకనామికల్గా కూడా చాలా డెవలప్ అయ్యేది. మరి గత వైసీపీ ప్రభుత్వంలో అయితే మరి ఈ అపార్ట్మెంట్లు పట్టించుకున్న దాఖలాలు అయితే ఏమీ లేవు. దానివల్ల ఈ ఇల్లు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులు కూడా చాలామంది చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఇక మేము సొంత ఇంట్లో ఉండగలమా అనే పరిస్థితులు కూడా చాలా వచ్చాయి. చాలామంది కూడా ఇవి ఇంకా మాకు మేము ఉండంగా రావులే అని చెప్పి చాలామంది చనిపోయిన ఇవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ మన కూటమి ప్రభుత్వం వచ్చిందో, డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిందో, పనులు మొత్తం ఉరుకులు పెట్టి చేపిస్తున్నారు. మొన్నటి వరకు మాకు ఏదైతే వైసీపీ గవర్నమెంట్లో మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చారో, ఇంటి తాళాలు ఇచ్చారో, అప్పటి నుంచి కనీసం మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెత్త తీసుకెళ్లే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడైతే డైలీ పొద్దున్న 6:30-7 గంటలకు అలా చెత్త వాళ్ళు వస్తున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు అంతా రోడ్లు అంతా బాగా క్లీన్ చేస్తున్నారు. చెత్త చెదారం ఏమైనా ఉన్నా కూడా నీట్గా చేస్తున్నారు. అంతా బాగుంది ఇప్పుడైతే. కూటమి ప్రభుత్వం టిడ్కో గృహాలకు మౌలిక సదుపాయాలపైన ప్రత్యేక దృష్టి పెట్టింది. టిడ్కో ఇళ్లలో నివాసముంటున్న వారికి అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని భరోసా కల్పిస్తోంది. వచ్చే దసరా నాటికి గృహాల పంపిణీ చేసి పేదవాడి సొంతింటి కల నెరవేర్చుతామని అంటోంది కూటమి సర్కార్. గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వ పాలనలో టిడ్కో గృహాల ఏదైతే నిర్లక్ష్యానికి గురైనవి, ఈ నేపథ్యంలోనే ఇటు టిడ్కో గృహాల్లో ఉండాలంటేనే కూడా ప్రజలు భయపడతా ఉన్నారు. అయితే గడిచిన 5 సంవత్సరాలు కూడా దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం వహించినటువంటి వైసీపీ ప్రభుత్వం మరలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిడ్కో గృహాలను మరలా పునర్నిర్మించాలనే ఉద్దేశంలో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు, ఎమ్మెల్యేలు కూడా టిడ్కో గృహాలను పరిశీలిస్తూ ఉన్నారు. అయితే ఎంత మేర వరకు పాడైపోయింది, ఎన్ని గృహాలు అలాట్మెంట్లో ఉన్నాయి అనే దానిపై కూడా ఇప్పటికే అధికారుల దగ్గర నుంచి ఆరా తెప్పించుకుంటా ఉన్నారు. అయితే ఎవరికైతే గృహాలు లేనటువంటి వారు ఉంటారో వారికి, మధ్యతరగతి పేద కుటుంబాలకు ఈ టిడ్కో గృహాలను కూడా అందిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు 2014లో టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా టిడ్కో గృహాలను ఏర్పాటు చేసింది. అయితే ఆ టిడ్కో గృహాలకి అలాట్మెంట్ కూడా జరిగి కొంతమంది ఫస్ట్ ఫేజ్లో ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది టిడ్కో గృహాలు. ఎవరైతే అమౌంట్ అప్పుడు టిడ్కో గృహాలకి 50,000 కట్టించుకున్నటువంటి పరిస్థితి. అయితే ఆ 50,000 ఎవరైతే కట్టారో వారికి గృహాలను కూడా అందించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.